వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? నేను సూపర్ ఉన్నా. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి. అలానే ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాయలసీమ స్టైల్లో ఒగ్గని చేస్తారు కదా. సో రాయలసీమ ఒగ్గని వాటికి కావాల్సిన పదార్థాలు ఏమేంటి అని చెప్పేస్తా. ఫస్ట్ బండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు వేసేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ ఫ్రై అయిపోవాలి. చిటికెడు పసుపుతో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేంతసేపు మరమరాలు, చిటికెడు ఉప్పు, మరమరాలని చిటికెడు ఉప్పు వేసేసి ఫస్ట్ బాగా కలిపేసుకుని మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ అనేది కూడా ఒక స్పూన్ కారం, మనకు తగినంత కారం వేసేసుకోవడమే. మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి ఫస్ట్. అలానే చింతపండు పులుసు, ఎందుకంటే మనకు కావాల్సిన తగినంత పులుసు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక అలా జొరడుగా వస్తుంది. అంతలోకి అది అవుతూ ఉండగా, కర్రీ అవుతూ ఉండగా పక్కన మనం మరమరాలు, నానబెట్టిన మరమరాలు వడగట్టుకుని పక్కన ప్లేట్లో అలా వేసేసుకోవాలి. మీకు చూపించిన విధంగా ఎంతో చక్కగా టేస్ట్ ఎమ్మీతో అయిపోతుంది. అలా పక్కన తీసేసుకున్నాం కదా. కర్రీ కూడా సూపర్గా రెడీ అయింది. ఆ కర్రీ కూడా మరమరాలు తీసుకున్నాం కదా, పక్కన కర్రీ వేసేసుకుని బాగా కలపాలి. కర్రీ అనేది ఎక్కడ ఉండలుగా లేకుండా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. అది పుట్నాల పొడి, అదే తెలుసుగా శనగపప్పుల పొడి మనకు కావాల్సినంత వేసుకుని కలిపేసుకోవడమే. పొడిగా లేకుండా ఎంతో ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో